బంగారం. నా బంగారు కొండ, నా వజ్రాల మూట. ఇవా, ఇవన్నీ మనవే, దేవుడిచ్చాడు. నాన్నకి చెప్పండి. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్స్ కదమ్మా. అవునమ్మా, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్స్. ఇవి నావి. ఇవన్నీ మనవేనమ్మా. ఇటీ నాన్నకు చెప్పతే. నీకు ఐస్ క్రీమ్ కావాలా, చాక్లెట్ కావాలా? చాక్లెట్ కావాలి, ఐస్ క్రీమ్ కావాలి, ఇంకా స్టార్స్ కూడా కావాలి. అన్ని నా బుద్ధిలో వచ్చాయి తల్లి నీకు. ఈ దేశ ప్రధానమంత్రిగా నా బాధ్యతలు నేను విస్మరించలేను. వైఫల్యాలన్నిటికీ నేనే బాధ్యత వహిస్తున్నాను. ఒక క్యాబిన్ మ్యాన్, ఒక సిగ్నల్ మ్యాన్, వీళ్ళ నిర్లక్ష్యానికి 48 నిండు ప్రాణాలు బలైపోయినాయి. ప్రయాణికులందరినీ దోచుకున్నారు. ఏడిసేవలేరా, సాక్షాత్తు ప్రధానమంత్రివి, నీ సూట్ కేసే కొట్టేశారా? ప్రధానమంత్రి సూట్ కేసుకే రక్షణ లేకపోతే ఈ దేశంలో సామాన్యుల సూట్ కేసుల సంగతి ఏంటి? ఇది దోపిడీ రాజ్యమురన్నా, ఇది దొంగల రాజ్యమురన్నా. అన్నా ప్రధానుడా, నోరు పోయిరా. అక్కడ చూడండి. ముందు ఆ న్యూస్ ఛానల్ కట్టిపారండిరా. ప్రధానమంత్రి టెన్షన్లో ఉంటే ప్రజలు ఏమైపోతారు? 1, 2, 500 కోట్లు భగవంతుడిచ్చినవి. అవును సార్. అసలు మీరు 500 కోట్లు పెట్టి వజ్రాలు కొనడం ఏంటి? వాటిని వాడెవరితోనో రైల్లో పంపడం ఏంటి? నాకు తెలియకుండా. నీకు తెలియకుండా పొద్దున దీనికి కూడా వెళ్ళా. సారీ అమ్మా, డబ్బులు ఇంట్లో ఉంటే శుక్రంలాగా దొరికిపోయే ప్రమాదం ఉందని వాటిని వజ్రాలలాగా మార్చేసి వాటిని మీ పెద్దలకు అప్పచెప్పే బాధ్యత ధీరులాలకు అప్పచెప్పారు. విమానాల్లో వెళ్తే రిస్క్ అని, ట్రైన్లో వెళ్తే సేఫ్ అని ట్రైన్లో వెళ్ళమన్నారు. యాక్చువల్గా ట్రైన్లో వెళ్తేనే సేఫ్, బట్ మన టైం బ్యాడ్. అదే రిస్కే మన కోపం ఉంచింది. రాజకీయాల్లో అడుగుపెట్టి అసమాన ప్రతిభతో, మేధా సంపత్తితో పడని వాళ్ళను పడగొడుతూ, పడిన వాళ్ళ మీద అడుగులేస్తూ ఎంతో కష్టపడి పైకి ఎగబ్రాకి ప్రధానమంత్రి అయ్యారు. కానీ ఏం లాభం? ఒక రైలు ప్రమాదంలో దొరికిపోయారు. ఒక చిన్న రైలు దొంగ చేతిలో దెబ్బతిన్నారు. ప్రజలు మారాలి, అధికారులు మారాలి, మేధావులు మారాలి, మంత్రులు మారాలి, ఈ దేశమే మారాలి, ఈ దేశ ప్రధానే మారాలి. ఏడుకోడలవాడ వెంకటరమణ స్వామి, నా వజ్రాలు నాకు సురక్షితంగా దొరికితే నీకు 2 వజ్రాలు హుండీలో వేస్తా. శిరిడి సాయినాథ, నా సూట్ కేసు నాకు ఇప్పించు తండ్రి, నీకు క్షీరాభిషేకం చేయిస్తా. చెప్పు, నేను కోటీశ్వరాలను అవుతానా? 100 ఇస్తే. పోనీ లక్షాధికారి? 50 ఇస్తే. మీ వారిచ్చారు. ఈ మూర్తి ఏంటి ఈ టైంలో వచ్చాడు? మీరేంటండి ఎప్పుడు లేంది ఈవేళ ఎప్పుడొచ్చారు? ఇదేంటి, దీని తాళం తీసింది ఎవరు? మారుతాళాలు వాడు, నేనే తీయించా. వాడేసిన బట్టలు, సెంట్లు, రేజర్లు తప్ప మరేమీ లేవు. ఏమీ లేవా? కొత్త తాళం వేయించుకుంటే తప్ప అదెందుకూ పనికిరాదు. సరిగ్గా చూసావు నువ్వు? ఒక బ్లేడ్ కూడా ఉంది. అది కాదు స్వరాజ్యం, తెల్లగా రౌండ్గా గుండ్ల రూపంలో ఏం లేవా? ఓ అవా? అవే 3-4 ఉన్నాయి. అవే కదండి, బట్టల దగ్గర పెడతాం, నాఫ్తలు నుండలు అవేగా. అసలు నువ్వు సరిగ్గా చూసావా? అసలు ఇవాళ మీకు ఏమైందండి? ఏమైందా? ఆ శనిగాడు. అపచారం. శనిగాడు కాదు, శనిదేవుడు. ఆ శనిదేవుడు నా మీద పడి టెండూల్కర్లా సెంచరీల మీద సెంచరీలు కొట్టేస్తున్నాడు. వస్తే పిచ్చి మొహమ, అసలు ఏం జరిగిందో తెలిస్తే నువ్వు గుండాకి సస్తావు. అదేంటో ముందు చెప్పండి. యాక్సిడెంట్ జరిగిన రైల్లోంచి దొంగిలించిపోయిన సూట్ కేసులో కోట్ల విలువ చేసే వజ్రాలున్నాయట. పాపపు సొమ్ము మనకెందుకు? అయినా మన సూట్ కేసులో లేవు కదా. అదే ఎందుకు ఉండకూడదంటున్నాను. అయ్యయ్యో, ఎలా ఉండేవారు ఎలా అయిపోయారండి.
మీరు రిలాక్స్ అవ్వండి. దొరికింది లాక్కొస్తే సరిపోదు, లక్ కూడా ఉండాలి. ఏమయ్యా ఆఫీసర్ అని స్పెషల్ డ్యూటీ, ఇంత పెద్ద పేరున్న పోస్ట్ నీకు వేస్ట్ కదా. ఆ సూట్ కేసు సంగతి ఏమైనా తెలిసిందా? తెలిసింది నాకు కాదు, ఏషియన్ టైమ్స్ పత్రిక జర్నలిస్ట్కి. ఓహో, ఇదిగో చదవండి. యాక్సిడెంట్ జరిగిన ముంబై ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న ధీరుడాలనే వజ్రాల వ్యాపారి సూట్ కేసు పోయిందని, దాంట్లో ఉన్న కోట్ల విలువైన వజ్రాలు కేంద్ర కేబినెట్లోని ఉన్నత స్థాయి మంత్రికి చెందినవని రాశారు. బారు పేరున్న ఆఫీసరు ఏంటయ్యా ఇది? మనం ఏ విషయాన్నైనా ఎంత గోప్యంగా ఉంచినా ఇప్పుడు వాళ్ళకంటే తెలిసిపోతున్నాయ్యా. వజ్రాలు పోతే పోయినాయి, ఇంకా 3 ఏళ్ళ పదవి కాలం ఉంది కదా, ఇంతకు 10 రెట్లు సంపాదించుకోవచ్చు. కానీ నా పిఎం పోస్ట్ పోయిందంటే అవ్వా అవ్వా, నా పొలిటికల్ కెరీరే భూస్థాపితం అయిపోతుందయ్యా. నాకు ఆత్మహత్య శరణ్యం. అవునండి. ఏడుకొండలవాడా, నన్ను కాపాడు తండ్రి, ఈ గండ నుంచి గట్టెక్కించు తండ్రి. నీకు 2 వజ్రాలు కాదు, 200 కోట్ల రూపాయలు నీ హుండీలో వేయిస్తా. ఇదిగో షిరిడి సాయిబాబా, ఈ దయానంద్ పేరు బయటికి రాకుండా కాపాడు తండ్రి. నీకెంతో మంది భక్తులు ఉండొచ్చు, కానీ వాళ్ళెవ్వరూ ఇప్పించలేని భారతరత్న బిరుదు నేను నీకు ఇప్పిస్తా. ప్రామిస్. భారతరత్న షిరిడి సాయినాథ్. పదవిలో ఉంటేనే సిటీలోని రౌడీ షీటర్లకి, గూండాలకి, పాకెట్ పుల్లర్స్కి స్వాగతం, సుస్వాగతం. సోదరులారా, మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఈ విధంగా కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. విద్యుక్త ధర్మంలో భాగంగా నేను గతంలో మిమ్మల్ని చితకబాది ఉండొచ్చు, మీరు నన్ను అమ్మనాబూతులు తిట్టుకునుండొచ్చు. దొంగ పోలీసు సంబంధం భార్యాభర్తల అనుబంధం లాంటిదని నేను మీకు సగర్వంగా మనవి చేస్తున్నాను. అయితే ఈరోజు ఈ సమావేశం చాలా ముఖ్యమైంది. ఎవరయ్యా ఇతను? ఇంత ఫాలోయింగ్ ఉందేంటి? ఇతను సూపర్ దొంగ అని ఒక ఆగిపోయిన సినిమాలో హీరో సార్. ఇప్పుడు రాయల్ గా రియల్ లైఫ్ లో సూపర్ గా దొంగతనాలు చేస్తున్నాడు. నమస్తే. కింగ్, కళావర్ కింగ్ శ్రీనివాస్, ఎస్పి శ్రీనివాస్. కూర్చోండి. యో మ్యాన్. కొద్ది రోజుల క్రితం ముంబై ఎక్స్ప్రెస్ యాక్సిడెంట్ అయిన విషయం మీకు తెలుసు. ఆ ట్రైన్ బోగీల్లో లూటీ జరిగింది. సార్, ఆ ట్రైన్ దోపిడీకి మాకు ఎటువంటి సంబంధం లేదు. మీకేమైనా అనుమానం ఉంటే డ్రాప్ చేసుకోవటం మంచిది. చూడండి బ్రదర్స్, ఈ దొంగతనం మీరు చేయలేదని మాకు తెలుసు. ప్లీజ్ సిట్ డౌన్, ప్లీజ్ సిట్ డౌన్. కానీ ఆ దోపిడీలో ఓ ఎర్ర రంగు సూట్ కేసు పోయింది. అందులో కొన్ని 100 కోట్లు విలువ చేసే వజ్రాలు ఉన్నాయని తెలిసింది. ఆ చుట్టుపక్కల కాలనీలకి చెందిన ప్రజలు ఆ ట్రైన్ని దోచుకున్నారు. అందుకని మీరంతా ఆ కాలనీల మీద పడి ఇళ్ళని సోదా చేసి అనుమానితుల్ని తన్ని బెదిరించి ఆ ఎర్ర సూట్ కేసుని ఎలాగైనా సంపాదించాలని మా డీజీపీ గారు ఆర్డర్స్. అందుకు మీ సహాయ సహకారాలు కావాలి. కాకపోతే ఇదంతా అచ్చం దొంగతనంలో జరగాలి. బంగారం, వెండి, డబ్బు ఎంత దొరికితే అంత మీరే తీసుకోండి. అయితే మామూలుగా మాకు ఇచ్చే 30% మాకు ఇచ్చేస్తే చాలు. వజ్రాల సూట్ కేసు తెచ్చిచ్చిన వాడికి 10 పైసలు వాటా కూడా ఇస్తాం. అంతేకాదు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం కూడా ఇస్తాం. సైలెన్స్. అయితే ఒక కండిషన్, జాగ్రత్తగా వినండి. ఈ దొంగతనాలు పోలీసుల సహకారంతో జరుగుతున్నాయని కానీ, వజ్రాల సూట్ కేసు గురించి వెతుకుతున్నామని కానీ ఎవరికీ తెలియకూడదు. ఈ రహస్యం బయటికి పొక్కిందో మిమ్మల్ని మీ ఇంట్లోనే కాల్చి పారేస్తాం. సార్, మీ డిపార్ట్మెంట్కి మా ఫుల్ సపోర్ట్. అయితే ఎవరినైనా నమ్మొచ్చు, కానీ మీ డిపార్ట్మెంట్ని నమ్మకూడదని మాకు మీకు తెలుసు. ఎందుకంటున్నానంటే, ఒకవేళ ఆ సూట్ కేసు నాకే దొరికిందనుకోండి, న్యాయంగా నా వాటా నాకు ఇస్తారని నమ్మకం ఏంటి? దిస్ ఇస్ టూ మచ్. దొంగోడు పోలీస్ దొంగోడిని నమ్మకపోతే ఎలా? మీరు మరీ జోకర్లా మాట్లాడుతున్నారు సార్. పేకాట్లో కార్డ్ షో అయినా రమ్మీ అవుతుందని నమ్మకం లేదు. నేను సాటి దొంగనే నమ్మను, పోలీస్ని ఎలా నమ్ముతాను సార్? సరే, అయితే
ఒక మాజీ న్యాయమూర్తితో మధ్యవర్తిత్వం జరిపిస్తాం. ఓకేనా? ఓకే సార్, డీల్ సార్. అందరికి పార్టీ అరేంజ్ చేయండి. ఓకే. బీర్ బిర్యానీ గ్రాంటెడ్. సొమ్ము మనది, సోకు వాడిదా. ఇది సంగతి. సార్, ఈ భూమి మీద పులులు, ఏనుగులు, గుర్రాలు, నెమళ్ళు లాంటి జీవరాశుల సంఖ్య తగ్గిపోతున్నట్టే మంచోడు కూడా క్రమంగా అంతరించిపోతున్నారు. పత్రికలు మంచివి కాదు, టీవీ ఛానల్స్ మంచివి కాదు, జర్నలిస్టులు మంచోళ్ళు కాదు, పోలీసులు మంచోళ్ళు కాదు, దుస్తులు, దుర్మార్గులు. ఇలాంటి దుర్మార్గుల మధ్యలో మీలాంటి మంచివాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు సార్? ముందా సొల్లాపి ఆ ఏషియన్ టైమ్స్ రిపోర్టర్ సంగతి ఏమైందో చెప్పు. ముందు మీరు ఆ గుర్రాన్ని దిగితే చెప్తాను సార్. ఈ రాత్రికి ఆ ఏషియన్ టైమ్స్ వాడి టైం అయిపోయినట్టే. ఎక్స్క్యూజ్ మీ, ఆడు ఇంకా చావలేదా? లేదు. మళ్ళీ ఆ సూట్ కేసు న్యూస్ పత్రికల్లో వచ్చిందా? నువ్వు చచ్చినట్టు న్యూస్ అన్ని పత్రికల్లోనూ అచ్చు తప్పు లేకుండా వస్తుంది. దయచేసి కూర్చోండి. ఓకే. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆ సూట్ కేసు గురించి హోమ్ మినిస్టర్ రెగ్యులర్ డీజీపీ రైల్వే డీజీపీకి ఫోన్ చేసినట్టు తెలిసింది. మాట్లాడొచ్చు. ఆ విషయం వాడికి ఎలా తెలిసింది? రైల్వే మంత్రి ద్వారా ఆయనకు వీరులా స్వయంగా చెప్పాడట. ఒకటి ముట్ట చెప్పినట్టు కూడా తెలిసింది. చిచి, రాజకీయాల్లో రహస్యాన్ని రచ్చ చేస్తారంటయ్యా. అసలు వీళ్ళే మంత్రులయ్యా? కాదులే, అసలు ఆ వీరులాలు కానీ నేనే రైల్వే మంత్రి దగ్గర పంపించాను చూడు, అది నేను చేసిన పెద్ద తప్పు. ఎస్, అయింది అయిపోయింది. కానీ ఆ హోమ్ని కొంచెం కనిపెట్టి ఉండు. ఓకే సార్. ఎవరు వింటున్నట్టున్నారయ్యా? బొమ్మలండి, ముచ్చటపడి మీరు పెట్టించుకున్నవే. టెన్షన్ కదా, అలాగే ఉంటాయి. టెన్షన్ తట్టుకోలేకపోతున్నారు ఆయన. మధ్యవర్తిగా ఉండడానికి నాకేం అభ్యంతరం లేదు. అయితే నా సంగతి తెలుసు కదా, సర్వీస్లో పెద్దగా సంపాదించుకోలేదు. సో క్లియర్లీ చెప్పండి, ఎంత ఇస్తారు? మీరు చెప్పండి. కాదు, మీరే చెప్పాలి. న్యాయంగా ఎవరికెంత వాటా రావాలో తేల్చి ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వడానికి ఎంత ఇస్తాం? ధర్మాన్ని కొంచెం మీకు అనుకూలంగా జరిపి మీకు ఎక్కువ, దొంగలకి తక్కువ పంచడానికి ఎంత ఇస్తారు? పెద్ద మనిషిగా ఉంటూనే ఆ మొత్తం ప్రాపర్టీ మీకే వచ్చేటట్టు చేసి న్యాయ ప్రకారం ఆ దొంగలకి ఏమివ్వక్కర్లేదని రోజు కూలీ ఇస్తే సరిపోతుందని తేల్చడానికి ఎంత ఇస్తారు? ప్యాకేజ్ డీల్. చెప్పండి, ఎంత ఇస్తారు? మీకు 5 లక్షలు ఇస్తాం. కుదరదు, మరో 5 లక్షలు ఇవ్వండి. ఓకే, డన్. అయితే ఆ దొంగల్ని మేము ప్రతిరోజు మా వ్యాన్లో తీసుకెళ్ళి కాలనీల్లో వదులుతాం. దొంగతనం అయిపోయాక తిరిగి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర వదిలేస్తాం. లేకపోతే వాళ్ళు దోచిందంతా దొబ్బుకుపోయే ప్రమాదం ఉంది నిర్మల్ కుమార్ గారు. అంతే అంతే. అయితే మా కండిషన్ ఏంటంటే మీరు ప్రతిరోజు వాళ్ళతో పాటు వ్యాన్లో వెళ్ళి వాళ్ళతోనే తిరిగి రావాలి. తెల్లారేసరికి మళ్ళీ మిమ్మల్ని మీ ఇంటి దగ్గర వదిలేస్తాం. ఓ పెద్ద మనిషిగా దొంగలతో పాటు తిరగాలంటారు, అంతే కదా? అంతే అంతే. వస్తాను. అయితే వాళ్ళు దోచుకున్న దాంట్లో నాకు వాటా ఇస్తే బాగుంటుంది. అది మీరు వాళ్ళతో మాట్లాడుకుంటే బాగుంటుంది. బాయ్. బీరేస్తావా బాసు? లేదు. పోనీ బీరు కొడతావా? కొట్టను. సరే, బీరు తాగుతావా? తాగను. అయ్యవు, కొట్టవు, తాగవు. తాగాయి. నేను మాజీ న్యాయమూర్తిని, మర్యాదగా బిహేవ్ చేయి. నమస్తే మాజీ న్యాయమూర్తి సారు. మరి మీరు ఇలా మాలాంటి దొంగలతో తిరగొచ్చా? దొంగల? ఎవరు? ఇప్పుడు దొంగతనానికి వెళ్తున్నాం, మరి మేము దొంగలం కదా? మీరెలా దొంగలవుతారు? న్యాయస్థానంలో ప్రూవ్ అయ్యే వరకు ఎవరిని దొంగ అనకూడదు. ఇప్పుడు మీరు ఇంకా దొంగతనం చేయవలసి ఉంది. దొంగతనం చేశాక పోలీసులు మిమ్మల్ని పట్టాలి, కేసు పెట్టాలి. కేసుపై కోర్టులో విచారణ జరగాలి. నేరం ప్రూవ్ అయిన తర్వాత కోర్టు దోషులని తేల్చాలి. అప్పుడు కానీ మిమ్మల్ని దొంగలు అని అనడానికి వీల్లేదు. సూపర్ సార్, ఎంత పెద్ద దొంగ అనుకోలేదండి మిమ్మల్ని. అంతకన్నా పెద్ద దొంగలు మీరు పోలీసులు. అసలు వీళ్ళని పడతారా? పట్టరు. కేసు పెడతారా? పెట్టరు. అదంతా ఎందుకు? సిగ్గు విడిచి అడుగుతున్నాను. అడుగుతున్నందుకైనా ఎంతో కొంత పర్సంటేజ్ నాకు ఇవ్వండి. సారీ బాస్,
నువ్వు మాతో పాటు వేటకొస్తేనే వాటా. వేట పాపం, నేను రాను. వేట మాంసం తినొచ్చా? అది పాపం కాదు. సారీ బాస్, నో వర్క్ నో పే. చెయ్యి దొంగ వెధవ. ఓ, పైన దేవుడున్నాడు, న్యాయం ఆయనే చూసుకుంటాడు. కరెక్ట్ కరెక్ట్, దేవుడున్నాడు.